హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ మ్యాథ్ వరల్డ్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గురించి చూసే ముందు అసలు క్వాడ్రాటిక్ అంటే ఏంటి, అసలు ఈ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ని ఎక్కడి నుంచి దీన్ని ఫామ్ చేస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ ఒక పాలినామియల్ a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ a3x³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ anx పవర్ n ఏదైనా ఒక పాలినామియల్, దీన్నే పాలినామియల్ అంటారు. దీని యొక్క డిగ్రీ ఎంత? డిగ్రీ అంటే ఇట్లా కోఫిషియంట్స్ ఉన్నాయి కదా, a0 a1 a2 ఇవన్నీ కోఫిషియంట్స్, ఎక్స్కి కోఫిషియంట్స్గా వస్తాయి అంటే కాన్స్టెంట్స్ అని, కాన్స్టెంట్ టర్మ్స్ అని చెప్పని కూడా అంటారు. ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఎక్స్. ఎక్స్లో వేరియబుల్ ఒక పాలినామియల్ ఈక్వేషన్ కనిపిస్తుంది. దీని యొక్క డిగ్రీ ఎంత అంటే హయ్యెస్ట్ పవర్ ఎంత ఉంటే, అంటే ఎక్స్కి పవర్లో హయ్యెస్ట్ వాల్యూ ఏది ఉంటే దాన్ని డిగ్రీ అంటాం. దీని యొక్క డిగ్రీ ఎంత? డిగ్రీ ఈక్వల్ టు ఎన్. ఇది ఎంత డిగ్రీ పాలినామియల్ అవుతుంది అని చెప్పానని. అలాగే ఫిఫ్త్ డిగ్రీ పాలినామియల్ చూసామనుకోండి, 5x పవర్ 5 ప్లస్ 3x పవర్ 4 ప్లస్ 2x స్క్వేర్. ఇక్కడ క్యూబ్ టర్మ్ అంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ ఏమీ లేదు, ఎక్స్ క్యూబ్ టర్మ్ 0 అయితే ఇట్లా ఉంటుంది, ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక పాలినామియల్ ఇలా ఉంటే దీని యొక్క డిగ్రీ ఎంత అంటే, దీని డిగ్రీ ఎంత? ఎక్స్కి పవర్లో ఉన్న హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో వాల్యూ, దాన్నే డిగ్రీ అంటాం. ఇది ఫిఫ్త్ డిగ్రీ పాలినామియల్ అవుతుంది. అలాగే ఇంకొక పాలినామియల్ని చూద్దాం. సో ఇలా ఉంది. దీని యొక్క డిగ్రీ ఎంత అంటే ఎంత ఉంది? హయ్యెస్ట్ పవర్ ఎక్స్కి హయ్యెస్ట్ పవర్ 4 ఉంది. సో ఇది ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ అంటారు. దీన్నే ఏమంటాము? బై క్వాడ్రాటిక్ అని చెప్పని అంటాం. అలాగే క్యూబిక్ ఈక్వేషన్ ఉంటాయి, 3x³ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఇలా ఉంటే కనుక దీని యొక్క డిగ్రీ 3 ఉంది. దీన్ని ఏమంటాం? క్యూబిక్ ఈక్వేషన్ అని చెప్పని అంటాం, లేదా క్యూబిక్ పాలినామియల్ అని చెప్పని అంటాం. అదే ఎక్స్కి పవర్ అనేది 2 ఉంటే, సో ఎక్స్కి పవర్ 2 అంటే 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఇట్లా ఉంటే దీనినే ఏమంటాము అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈక్వల్ టు 0 లేకుండా ఉంటే, అంటే 2x³ ప్లస్ 3x ప్లస్ 5 ఈ ఫామ్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. అదే x ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని చెప్పని ఈ ఫామ్లో ఉంటే దీన్ని లీనియర్ పాలినామియల్ అని చెప్పని అంటాం. ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే ఇస్తే అది 0 డిగ్రీ పాలినామియల్ అని చెప్పనని, లేదా కాన్స్టెంట్ టర్మ్ అని చెప్పనని అంటాం. సో ఏదైనా కానీ ఒక పాలినామియల్ ఈక్వేషన్లో దానిలో ఎక్స్కి పవర్లో ఉన్న వాల్యూని బేస్ చేసుకుని అది ఫిఫ్త్ డిగ్రీ పాలినామియలా, లేకపోతే బై క్వాడ్రాటిక్కా, క్యూబిక్కా, లేదా క్వాడ్రాటిక్కా అనేది చెప్తాం. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ax² ప్లస్ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా 2x² ప్లస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఉంటే అది ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈక్వల్ టు 0 లేకుండా ఎంతవరకు మాత్రమే ఇస్తే 2x² ప్లస్ 3x ప్లస్ 5 ఇలా ఇస్తే దీన్ని ఏమంటాము? ఎక్స్ప్రెషన్ అని చెప్పని అంటాం. సో ఇక్కడ జనరల్ ఫామ్ చెప్పుకుంటే ఏబిసి అనేవి ఏవైనా రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే, సో a0 ఈక్వల్ టు 0. సో ఫర్ ఎగ్జాంపుల్ a0 అయిపోతే ఒక లీనియర్ పాలినామియల్ అయిపోతుందిగా. a0 అయిపోతే x² టర్మ్ ఉండదు, అంటే bx ప్లస్ c మాత్రమే ఉంటుంది. సో కంపల్సరీ a0 ఈక్వల్ టు 0 అయి ఉండాలి. దెన్ ద ఎక్స్ప్రెషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్నే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో ఈ ఏబిసి ప్లేస్లో రియల్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్స్ చూస్తే 2x² ప్లస్ 5x మైనస్ 3 ఇది ఒక ఎక్స్ప్రెషన్. అదే కాంప్లెక్స్ నెంబర్స్తో అయితే ix² ప్లస్ 2 మైనస్ i ఇంటూ x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఈక్వల్ టు 0 లేదు అంటే ఎక్స్ప్రెషన్, ఈక్వల్ టు 0 కనిపించింది అంటే అది ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ జీరో ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అన్న, రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అన్న, సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అన్న సేమ్ ఒకటే. ఏ కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా అంటే ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈ ప్లేస్లో
ఆల్ఫా అనేది ఒక నెంబర్ని ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే అది ఆ ఎక్స్ప్రెషన్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయడం అంటే ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయడం అంటే ఆ వేరియబుల్ ఏ ప్లేస్లో మనకి ఇక్కడ ఉన్న నెంబర్ మనం ఏదైతే కన్సిడర్ చేసామో ఆ కన్సిడర్ చేసిన నెంబర్ ఈ వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 అవ్వాలి ఎక్స్ప్రెషన్. అలా జరిగితే దాన్ని ఏమంటాము, జీరో ఆఫ్ లేదా రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. ఇఫ్ ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేశారు ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఎగ్జాంపుల్ చూస్తే 2 ఈజ్ జీరో ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 2. సో అంటే ఎక్స్ ప్లేస్లో ఏమంటున్నాడు, 2 అనేది రీప్లేస్ చేస్తే సాటిస్ఫై చేస్తుంది అని చెప్పని అంటున్నాం. ఇది జీరో ఆఫ్ ది ఈక్వేషన్ అవుతుంది అని. సో కండిషన్ ఫైండ్ అవుట్ చేస్తే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 4, నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ 2 minus 2 which is equal to 3 4s are 12, minus 10 minus 2 అంటే minus 12 which is equal to 0. సో ఇది 2 is root of ఈ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అది 2ని జీరో ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని అనొచ్చు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 కనిపిస్తుంది అంటే అది ఈక్వేషన్. ఈక్వల్ టు 0 లేకుండా డిగ్రీ 2 ఉంది ఆ ఎక్స్ప్రెషన్లో అంటే అది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంది కనుక ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కంపల్సరీ ఏ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ అనేది జరగాలి. ఈ కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ ఏబిసి అనేవి రియల్ నెంబర్స్ అయి ఉండొచ్చు లేదా కాంప్లెక్స్ నెంబర్స్ అయి ఉండొచ్చు. రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఆల్ఫా అనేది ఏదైనా ఒక నెంబర్ని ఈక్వేషన్ ప్లేస్లో అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ప్లేస్లో వేరియబుల్ ప్లేస్లో కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ నెంబర్ని మనకి ఈక్వల్ టు 0 అంటే ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం, రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పని అంటాం. సో ఇప్పుడు ఆల్ఫా అనేది నెంబర్ తీసుకున్నాం ఈ ఈక్వేషన్ కంటే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు 0 కండిషన్ జరిగితే దీన్నే రూట్ ఆర్ సొల్యూషన్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అందరికీ తెలుసు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది రియల్ రూట్స్ అయితే పాసిబుల్ అవుతుంది. ఇన్ కేస్ అవి కాంప్లెక్స్ రూట్స్ అయితే గనక పాసిబుల్ కాదు కదా. ఆ కాంప్లెక్స్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అయ్యే ఫార్ములా ఇది. రియల్ రూట్స్కి ఫ్యాక్టరైజేషన్ సరిపోతుంది. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు అవుతుంది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది. సో 2 రూట్స్ వస్తాయి. క్వాడ్రాటిక్ ఇక్కడ మనకి ఎక్స్కి పవర్లో ఎంత ఉంటే ఎక్స్కి వాల్యూస్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఎక్స్కి పవర్లో 2 ఉంది అంటే హైయెస్ట్ డిగ్రీ ఎంత, ఇది ఏ డిగ్రీ పాలినామియల్ అయితే అన్ని రూట్స్ వస్తాయి. ఇది సెకండ్ డిగ్రీ పాలినామియల్ కనుక 2 రూట్స్ వస్తాయి. అదే క్యూబిక్ ఈక్వేషన్ అయితే 3 రూట్స్ వస్తాయి అలా. సో ఈ రూట్లో ఉన్నటువంటి బీ స్క్వేర్ మైనస్ 4ac ఏమంటామంటే డిస్క్రిమినెంట్. దీన్ని డెల్టాతో రిప్రజెంట్ చేస్తారు. డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. నెక్స్ట్ ఆల్ఫా బీటా అనేవి అంటే ఇప్పుడు 2 రూట్స్ వస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి అని చెప్పుకున్నాం కదా. ఆ 2 రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా బీటా అనేది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0 అయితే దెన్ సమ్ ఆఫ్ రూట్స్, దీన్నే సమ్ ఆఫ్ రూట్స్ అని చెప్పని అంటాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. చాలా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంప్లెక్స్ రూట్స్ అయితే ఈ ఫార్ములా కంపల్సరీ యూజ్ అవుతుంది ఈ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ ఇచ్చి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0కి దెన్ దాని నుంచి ఈ కండిషన్. ఇది ప్రూఫ్ ఇంపార్టెంట్ కాదు బట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ప్రూఫ్ చేయడం కూడా ఈజీనే. ఇక్కడ ఏని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ వస్తుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తూ దీనికి ఫ్యాక్టర్స్ ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ప్రూఫ్ ఈజీనే బట్ నెసరీ కాదు. ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా
ఇవి రూట్స్ ఇస్తే ఈ ఎక్స్ప్రెషన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇన్ కేస్ రూట్స్ ఇలా ఉంటాయి అయితే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఫార్ములా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ అని చెప్పనిస్తే దానికి రూట్స్ ఇచ్చారు, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ కనుక 2 రూట్స్ ఇచ్చారు, అదే క్యూబిక్ అయితే 3 రూట్స్ ఇస్తారు, ఆల్ఫా బీటా గామా అని. సేమ్ అది కూడా ఇంత, ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా అంటే ఎక్స్ మైనస్ గామా ఈక్వల్ టు 0. ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చే టాపిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. సిబిఎస్సి అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకున్న టాపిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పానని. ఆ టాపిక్లో వస్తుంది 3 రూట్స్ ఇస్తే ఎలా, 4 రూట్స్ ఇస్తే ఎలా అని చెప్పని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది మనం మాట్లాడుకునేది క్వాడ్రాటిక్, ఇది 10th క్లాస్ సిబిఎస్సి అండ్ సెకండ్ ఇంటర్ వాళ్ళకి యూజ్ అయ్యే టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి. ఆల్ఫా బీటా అనేవి రూట్స్ ఇస్తే ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా అని రాస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. నెక్స్ట్ నేచర్ ఆఫ్ రూట్స్. ఏబిసి అనేవి రియల్ నెంబర్స్ అని ఇస్తే, అంటే ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది జనరలైజ్డ్ ఫామ్. ఈ జనరలైజ్డ్ ఫార్ములాలో ఏబిసిలు అనేవి రియల్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు అని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు రియల్ అయితే రూట్స్ ఎట్లా ఉంటాయి, అలాగే రేషనల్ అయితే ఎలా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. ఇఫ్ ఏబిసి ఆర్ రియల్ నెంబర్స్ అండ్ డెల్టా గ్రేటర్ దాన్ 0, డెల్టా అంటే డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0 వస్తే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే రెండు రియల్ నెంబర్సే ఉంటాయి, డిస్టింక్ట్ రెండు వేరువేరుగా ఉంటాయి, సేమ్ నెంబర్స్ అయితే కాదు అని చెప్పానని. డెల్టా ఈక్వల్ టు 0 అంటే డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయి, రియల్ అండ్ ఈక్వల్. సో అంటే రూట్స్ 2, 2, 3, 3 అట్లా ఏ నెంబర్ వస్తే రియల్ నెంబర్ ఆ నెంబరే వస్తుంది అని చెప్పానని. సేమ్ నెంబరే ఉంటుంది రెండు రూట్స్కి కూడా అని చెప్పానని. డెల్టా లెస్ దాన్ 0 అంటే నాన్ రియల్ కాన్జుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్. డెల్టా లెస్ దాన్ 0 అంటే కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి, లెస్ దాన్ 0 అంటేనే కాంప్లెక్స్. కాన్జుగేట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా, ఆల్ఫా మైనస్ ఐ బీటా అని 2 రూట్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఏబిసి అనేవి రేషనల్ నెంబర్స్ అయితే డెల్టా గ్రేటర్ దాన్ 0, డెల్టా అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆ రూట్స్ ఎట్లా ఉంటాయి అంటే రేషనల్గా ఉంటాయి అండ్ నాట్ ఈక్వల్గా ఉంటాయి, అంటే రెండు డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి, డిస్టింక్ట్ అని అర్థం, రేషనల్ అండ్ డిస్టింక్ట్. అదే డెల్టా గ్రేటర్ దాన్ 0 అండ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే రేషనల్ నెంబర్స్ వస్తాయి, అంటే √3, √2, √5 ఇట్లా నెంబర్స్ మిగులుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి రూట్లో నుంచి కంప్లీట్ నెంబర్ ఏది బయటకు రాదు పర్ఫెక్ట్ స్క్వేర్గా. అండ్ కాన్జుగేట్ నెంబర్స్ అవి కూడా ఎట్లా వస్తాయి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కదా ఫార్ములా. సో ఇక్కడ -2 ప్లస్ √3, -2 మైనస్ √3 అట్లా వస్తాయి కనుక కాన్జుగేట్ నెంబర్స్ వస్తాయి అంటున్నారు. కాన్జుగేట్ అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ రూట్ బీటా ఒకటైతే దీనికి కాన్జుగేట్ నెంబర్ అంటే ఆల్ఫా మైనస్ రూట్ బీటా అని. 0 అయితే రేషనల్ అండ్ ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ టు 0 అంటే డిస్క్రిమినెంట్ మొత్తం 0 అయిపోతే ఫైనల్గా మనకి మిగిలేది -b/2a వాల్యూ. సో ఈ వాల్యూ రేషనల్గా ఉంటుంది అండ్ ఈక్వల్గా ఉంటాయి వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి డెల్టా లెస్ దాన్ 0 అంటే నాన్ రియల్ కాన్జుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. కాన్జుగేట్ అంటే తెలుసుగా ప్లస్ మైనస్ ఉంటాయి, ప్లస్కి కాన్జుగేట్ అంటే మైనస్ నెంబర్. సో ఖచ్చితంగా లెస్ దాన్ 0 అంటే డిస్క్రిమినెంట్లో అంటే రూట్లో వాల్యూస్ మైనస్ అవుతున్నాయి అని అర్థం ఇక్కడ, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ అని చెప్పానని ఈక్వేషన్ ఇచ్చారు. సో దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయా ఫస్ట్ చూడండి, రియల్ రూట్స్ వస్తాయా, రియల్ రూట్స్ కాదు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఖచ్చితంగా ఫార్ములా యూస్ చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 రావాలి, యాడ్ చేస్తే 3 రావాలి. సో 4కి 2 2s అని రాసినా ఇక్కడ 3కి ఈక్వల్ అయ్యే నెంబర్ రాదు, 1 4s అని రాసినా రాదు. సో ఖచ్చితంగా మనం ఫార్ములాని యూస్ చేయాల్సింది. ఫార్ములా ఏంటి, x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a విచ్ ఈజ్ ఈక్వల్ టు -b అంటే ఇక్కడ b అంటే ఎంత 3, -3 ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే 9, -4ac అంటే 16/2a, 2 × 2 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు
-3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -7. మైనస్ అంటే I. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, I² ఈక్వల్ టు మైనస్ ఉంది, I√7/4. సో ఇది రిజల్ట్. వచ్చే 2 రూట్స్ అంటే -3 ప్లస్ I√7/4, ఇంకొక రూట్ -3 మైనస్ I√7/4. సో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఫైండ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ అని చెప్పని ఇచ్చారు. సో రూట్స్ ఏంటి, ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది 2 ప్లస్ √3, అది బీటా ఈక్వల్ టు 2 మైనస్ √3. సో ఇవి 2 రూట్స్. సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, quadratic equation is x² minus alpha plus beta into x plus alpha beta equal to 0. Alpha beta అంటే sum of the roots, alpha plus beta అంటే sum of the roots. Alpha plus beta చేస్తే 4. Next alpha beta equal to product of the roots a plus b into a minus b, a² minus b² అంటే 4 minus 3 which is equal to 1. సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -4 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే +1 ఈక్వల్ టు 0. ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వీడియో పొజిషన్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క పొజిషన్ అంటే విత్ గ్రాఫ్ రిప్రజెంటేషన్. ఇది మెయిన్స్లోనూ ఎంసెట్లోనూ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి. అట్లాగే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోస్ కూడా మీకు అప్డేట్ వస్తుంది. లైక్ చేయండి, నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.